లో గ్రీన్ అమోనియం ప్రాజెక్ట్, ఓర్వకల్లులో సెమీకండర్ యూనిట్ వంటి ప్రముఖ పెట్టుబడులని ఆకర్షించగలిగాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు మరియు కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడలు అభివృద్ధి చెందుతున్నాయి. రామాయపట్నం 75%, మూలపేట 65%, మచిలీపట్నం 50%, కాకినాడ SEZ పోర్టు 32% వంటి కొత్త పోర్టులు ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయి. 1523 కోట్లతో ఫేజ్ 1 మత్స్యకార హార్బర్ల ఆధునీకరణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే సాగర్మాల 2.0 సహకారంతో ఫేజ్ 2 హార్బర్లను EPC పద్ధతిలో పునః టెండర్ చేసి సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాం. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చబడింది. ఇది 97% పూర్తి అయ్యింది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లో 300 ఎకరాల్లో దేశంలో తొలి సమగ్ర డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను రాష్ట్ర ప్రధాన నవకల్పనల వేదిక స్థాపించబడింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ స్థాపన ద్వారా ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1990లో ఐటీ విప్లవం ద్వారా లాభపడిన తరానికి పోలికగా నేటి యువత రేపటి సాంకేతిక విప్లవాల ద్వారా లాభపడనున్నారు. 36 పైగా శాఖలు, 139 డేటాబేస్ల సమగ్ర సమన్వయంతో ఏపీ స్టేట్ డేటా లేక్ ద్వారా డేటా ఆధారిత పరిపాలనను బలోపేతం చేశాం. మనమిత్ర వాట్సాప్ సేవలను 150 నుండి 900కు పైగా పెంచి పౌరులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాం. దీని ద్వారా పౌరుల ప్రభుత్వ కార్యకలాపాలు భౌతిక సందర్శన గణనీయంగా తగ్గడమే కాకుండా నిర్ధారించిన సమయంలో పౌర సేవలను పొందగలుగుతున్నాం. 1 ఏప్రిల్ 26 నుండి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నాం. దీనివల్ల 1,00,000కు పైగా కుటుంబాలు లాభపడతాయి. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖకు 1,283 కోట్లు, సమాచార సాంకేతికం కమ్యూనికేషన్ శాఖకు 536 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాల శాఖ దీపం 2.0 కింద 1.8 కోట్ల మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత LPG సిలిండర్లను అందిస్తూ 2,897 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం కొనుగోళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. 12 ఫిబ్రవరి 26 నాటికి 8.54 లక్షల రైతు ఖాతాల్లో 10,580